గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన దేవుడు ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన నెరవేర్పు చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క మాటలు 115వ దావీదు కీర్తన 18వ వచనము. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. ఈరోజు దేవుని యొక్క మాట 115వ దావీదు కీర్తన 18వ వచనం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని స్తుతించుడి. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదాం. దావీదు అంటున్నాడు, మేమైతే నిత్యము కూడా నీ సన్నిధిలో నిన్ను మేము స్తుతిస్తూ ఉంటాము, మేమైతే నిత్యము నిన్ను మేము ఆరాధిస్తాము అని. మన ఎడల దేవుడు కార్యము జరగక ముందే నువ్వు స్తుతి చెల్లించావనుకో, అదే విశ్వాసము నీ జీవితంలో కలిగి ఉంటావు. ఏదైతే మా జీవితంలో ఇక ఇది కార్యం కావాలి ప్రభా, ఇది జరగాలి ప్రభా అని నువ్వు నమ్మి విశ్వసించి దాని విషయమే స్తుతి చెల్లించావు ముందుగానే, ప్రభా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇది నువ్వు నా జీవితంలో చేసినందుకు నీకు స్తోత్రం, ఇది నా జీవితంలో నువ్వు నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభా అని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీవు స్తుతి చెల్లిస్తూ ఉంటావో, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటావో, ఆ స్తుతి, ఆ కృతజ్ఞత దేవుడు నీ జీవితంలో నిన్ను అంగీకరించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియబిడ్డలారా, నీవు ఏ యొక్క పరిస్థితిలో, ఏ విషయంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నావో, ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించటం నువ్వు నేర్చుకో, దేవుణ్ణి ఆరాధించటం నువ్వు నేర్చుకో. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలో నువ్వున్నా, ఏ యొక్క స్థలంలో నువ్వున్నా, నువ్వు దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నావో, దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుడు నీకు కావలసినటువంటి కార్యాన్ని ముందుగానే దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యము, అద్భుతమైన సహాయము దేవుడు మనకి అనుగ్రహించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. నీవు ఏ విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు, ఏ విషయమై దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నావు, ఏ విషయమై దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉంటూ ఉన్నావు, కృతజ్ఞత చెల్లించు, స్తుతి చెల్లించు. నీ యొక్క స్తుతి దేవునికి ఇంపైనటువంటి నైవేద్యముగా ఉంటుంది. కృతజ్ఞత, స్తుతి నువ్వు కలిగి స్తుతి చెల్లించినప్పుడు దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యము నీ జీవితంలో జరిగించి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీకు కావాల్సినది ముందుగానే నువ్వు స్తుతి చెల్లించావనుకో విశ్వాసముతో, ఒకరోజు దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉంది. తను కలిగి ఉన్నటువంటి శ్రమను బట్టి, తను కలిగి ఉన్నటువంటి వేదనను బట్టి, తన యొక్క గొంతు అంతా కూడా మాట్లాడడానికి రాకుండా ఆ యొక్క మూగపోయినప్పుడు తన యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తుంటే అనేకులకి స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, నా గొంతు కోసం ప్రార్థన చేయి, నాకు మాట రావట్లేదు అని అడిగినప్పుడు దైవజనుడు అన్నాడంట, ఒక బుక్ రాసుకొని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు అన్నాడంట. ఆమంటుంది, అయ్యో అందరికీ నువ్వు ప్రార్థన చేసావు, నాకు కూడా నువ్వు ప్రార్థన చేస్తావు, నేను కూడా దీని నుండి విడుదల పొందుకుంటాను అనుకున్నాను కదా, నువ్వేంది స్తుతి చెల్లించమంటున్నావు, స్తుతి రాయమంటున్నావు అని అనుకొని, సరేలే అని చెప్పి ఒక బుక్ తీసుకొని ఆమె స్తుతించడం, ప్రభా నాకు నా నోరు వచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు నా స్వరం వచ్చినందుకు నీకు స్తోత్రం, నా స్వరము వినిపింపచేస్తున్నందుకు నీకు వందనాలు, నా స్వరం వచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా అని ఆమె రాయటం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె రాస్తూ ఉందో, తన పుస్తకం పూర్తయ్యే లోపంట ఆమె నోటితోటి స్తుతి చెల్లిస్తూ ఆమె ఆరాధిస్తూ ఉన్నదంట. నిజంగా అద్భుతమైన దేవుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు మన దేవుడు, అద్భుతమైనటువంటి క్రియలు చేసేటువంటి మన దేవుడు కనుక మనం ఏ విషయంలో భయపడక, నీ అవసరతను బట్టి, నీ అక్కను బట్టి స్తుతి చెల్లించు, దేవుడు కార్యం జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం నీ వైపు చూస్తున్నాం.
నీ సన్నిధి, నీ ప్రసన్నతను మాపై ఉంచే దేవా, నీకు స్తోత్రం ప్రభా. దేవా తండ్రి నాయన, ఈ యొక్క నాయన తండ్రి ప్రభా యేసయ్య, ఉదయకాల సమయంలో ప్రభా నీ వైపు మాత్రమే మేము చూస్తూ ఉన్నాం ప్రభా. నువ్వు కార్యం జరిగించే దేవుడో ప్రభా, యేసు నీ నామమున ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని జీవితంలో ఏ అవసరత ఉందో, ఏ అక్కరుందో వారి అవసరతను అక్కర్ను తీర్చి ప్రభా వారికి జయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య ప్రభా తండ్రి నాయన, అద్భుత రీతిలో వారి జీవితంలోను కార్యమును జరిగించి సహాయము చేయమని, ప్రతి విషయంలో కూడా ప్రభా వారు నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండే కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయమని, ఈరోజు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటి నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ బిడ్డలందరినీ చేతులకి నేను అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.